హాయ్ అండి, నేను మీ శ్రీమహిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. రాగి సంగటి చేయడానికి నేను ఇక్కడ ఒక కుక్కర్లో 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకొని 2-3 సార్లు ఇలా నీళ్ళతో బాగా కడిగిన తర్వాత 1 గ్లాసు బియ్యానికి నేను ఇక్కడ 5 గ్లాసుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. నీళ్లు ఎంత ఎక్కువ వేసి ఉడికిస్తే సంగటి అనేది అంత బాగా టేస్ట్గా వస్తుందండి. నీళ్లు వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి 1 గంట నుంచి 3 గంటల వరకు నానబెట్టేసుకోవాలి. ఎంత బాగా నానితే సంగటి అనేది అంత సాఫ్ట్గా మెత్తగా వచ్చేస్తుంది. మేమైతే నార్మల్గా టిఫిన్ చేసుకున్న తర్వాత ఇలా బియ్యానికి నానబెట్టేస్తాము. సంగటికి బియ్యాన్ని ఆఫ్టర్నూన్ డైరెక్ట్గా చేసేసుకుంటాం అనమాట. ఎంత బాగా నానితే అంత బాగా వస్తుంది సంగటి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, అప్పటికప్పుడు చేస్తే అంత బాగా రాదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా విజిల్ వచ్చేటప్పుడు అట్లా తట్టుకుంటా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం గ్లాస్కి బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు పోసాం కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు అనేది బయటకు వస్తాయి. ఎక్కువ నీళ్ళు బయటికి రాకుండా కొంచెం అలా తట్టుకుంటూ 6-7 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఆవిరంతా పోయాక రాగి పిండి తీసుకొని తెడ్డుకట్టతో బాగా పిండి అన్నం అంతా బాగా కలిసేలాగా మెతుకు అనేది కొంచెం కూడా లేకుండా మనం ఎనుపుకోవాలన్నమాట. గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ వీటితో ఎనిపితే సంగటి అంత బాగా రాదు. తెడ్డు కర్రతో ఎనిపితే పర్ఫెక్ట్గా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. రాగి పిండి అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది నార్మల్గా ఏదో అలా వేసారంటే వేసినట్టు వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేస్తారు. మేమైతే కొంచెం మీడియంగా వేసుకుంటామండి. నార్మల్గా మరీ నల్లగా కాదు, మరీ తెల్లగా కాదు, మేము తినేలాగా రాగిపిండి వేసుకొని వెనిపేసుకుంటున్నాము. రాగిపిండి అనేది పచ్చిగా లేకుండా బాగా ఎనుపుకోవాలన్నమాట. వేడి మీదనే వేసి వెనిపితే రాగిపిండి అనేది బాగా ఉడికిపోతుంది. కొద్దిగా చల్లారినా కానీ రాగిపిండి వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. ఈ వేడి మీదనే మనం బాగా ఎనిపితే పిండి అనేది ఆ వేడికి ఉడికి బాగా కలిసి సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రాగి సంగటి మనకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. చికెన్ లెగ్ కానీ, ఎగ్ లెగ్ కానీ, రోటి పచ్చళ్ళైనా, తాలింపులైనా, పులుసు కూరలైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే ఈరోజు మా ఇంట్లోకి ఎండు చేపల పులుసు చేశాను. పర్ఫెక్ట్గా ఉందన్నమాట రాగి సంగటి, ఎండు చేపల పులుసు. ఇంతకీ మీ ఫేవరెట్ కాంబినేషన్ సంగటిలోకి ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.